ఆలూ బీగన్ మాచర్ జోల్. ఆలూ బీగన్ మాచర్ జోల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు 1/2 కేజీ, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఆవాల నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, కారం 1 స్పూన్, పసుపు 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, టమాటా గుజ్జు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఒకసారి. షెఫ్ ప్లీజ్ స్టార్ట్. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ఇది చాలా యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చా? మనకి ఏంటంటే చాలా ఫేమస్ డిష్ అండి మనకి కోల్కతా నుంచి. సో చాలా టేస్టీగా రాబోతుంది. సో ముందుగా మనం ఏం చేద్దామంటే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాల నూనె వేసుకుంటాం. సో ఆవాల నూనె వేస్తున్నాను. ఓకే. సో ఈ ఆవాల నూనె వేడెక్కేలోగా మనం ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలండి. సో చేప ముక్కలకి సింపుల్ మ్యారినేషన్ ఉంటుంది. సో చేప ముక్కలు ఒక బౌల్లో వేసుకుందాం. సో దీంట్లో ఈ చేప ముక్కలకి ఉప్పు, అలాగే ఉప్పుతో పాటు పసుపు, కొంచెం కారం, సో వీటన్నిటిని వేసి ఒకసారి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలు కంప్లీట్గా మనం ఉప్పు, పసుపు, కారం వేసాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆవాల నూనె అయితే వేడెక్కింది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే మనం ఈ చేప ముక్కల్ని వేయించుకోవాలి. సో ఆవాల నూనెతో పాటు ఇలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీనికి. ఓకే. సో ఈ విధంగా ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఓకే. లైట్గా అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే. చేప ముక్కలకి బాగా ఈ ఉప్పు కారం పట్టింది. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే బంగాళదుంప ముక్కలను కూడా వేయించుకోవాలి. సో బంగాళదుంప ముక్కలను కూడా నేను ఇదే ఆయిల్లో వేస్తున్నాను. ఓకే. సో బంగాళదుంప ముక్కలు ముందుగా ఎందుకు వేస్తామంటే బంగాళదుంపలు మనకి ఉడకడానికి కొంచెం టైం పడతాయి. సో ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఇలా నూనెలో వేయించాలి. బంగాళదుంపల ముక్కలు సగం వేగిన తర్వాత దీంట్లోనే మనం ఈ వంకాయ ముక్కలను కూడా వేసుకుంటాం. సో మనకేంటంటే బంగాళదుంపల కంటే వంకాయలు కొంచెం తక్కువ టైం పడుతుంది. సో అందుకోసం బంగాళదుంపలు ముందు వేస్తాం. సో సగం ఉడికిన తర్వాత ఈ వంకాయ ముక్కలను కూడా మనం దీంట్లో వేస్తున్నాం. ఓకే. సో ఇలా వేయించేటప్పుడు బంగాళదుంపలు అలాగే వంకాయలు మనం మనం చేపలు ఏవైతే వేసామో దాంట్లో అదే నూనెలో వేస్తాం. అయినప్పటికీ కొంచెం దీంట్లో ఉప్పు వేయాలి. సో ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సాఫ్ట్గా వేగి మంచి టేస్ట్ అయితే వస్తాయి. సో ఈ బంగాళదుంపలు అలాగే వంకాయ ముక్కల్ని ఇలా కంప్లీట్గా ఇలా వేయించుకొని సో మనం ముందు జోల్ కోసం మసాలాలు రెడీ చేసుకుంటాం. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే మనం ముందుగా చేప ముక్కలు వేయించాం కదా, ఈ చేప ముక్కల్లో ఎలా అయితే తీసి పక్కన పెట్టాం దీన్ని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందామండి. సో వంకాయలు అలాగే బంగాళదుంప ముక్కలు కూడా తీస్తాను. సో ఇది మళ్ళీ మనకి ఉడకాలి కొంచెం జోల్తో పాటు, మాచా జోల్తో పాటు. సో ఇప్పుడు మనం జోల్ రెడీ చేద్దామండి. సో జోల్ రెడీ చేయడం కోసమని మళ్ళీ సేమ్ ప్యాన్ మార్చాల్సిన పని లేదు. సో ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి ఈ ఆయిల్తో పాటు ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఆల్రెడీ నూనె వేడిగా ఉంది. సో వెల్లుల్లి రెబ్బలు దీంట్లో వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిరపకాయలు తాలింపులో వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఎండుమిరపకాయలు అలాగే వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు చిన్నగా ఉంటే 4 తీసుకోండి, లేదంటే పెద్దగా ఉంటే ఇలా 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు 2 వేసాం. సో వీటితో పాటు ఇలా మంచిగా వేగించి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగుతున్నాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లిని కూడా మీకు కావాలంటే రఫ్గా చాప్ చేసి వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్రను కూడా ఆప్షనల్ అండి, జీలకర్ర కావాలంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. సో కొంచెం జీలకర్ర నేను వేస్తున్నాను. సో దీంట్లో జీలకర్రతో పాటు మరోసారి మిక్స్ చేద్దాం. ఓకే. ఈ విధంగా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసి దీంట్లో మనం మసాలాలన్నీ యాడ్ చేయాలండి ఇప్పుడు.
సో కొంచెం పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా పొడి, ఓకే. వీటిని వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఈ గరం మసాలాలన్నీ మనకి ఈ ఉల్లిపాయల ముక్కలు మిరపకాయ ముక్కలతో పాటు మంచిగా ఇలా వేగుతున్నాయి. సో దీంట్లో ఇప్పుడు మనం దీనికి జోల్కి తగినట్టుగా మనం దీంట్లో టమాటా గుజ్జుని యాడ్ చేసుకోవాలి. సో టమాటా గుజ్జు యాడ్ చేసా, టమాటా గుజ్జు వేసాక మంచిగా మిక్స్ చేద్దామండి. ఓకే. ఇలా టమాటా గుజ్జు కూడా మనకి ఇలా వేగుతుంది కదండి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జోల్కి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. సో నీళ్ళు వేస్తున్నాను నేను. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు కూడా మనం దీంట్లో యాడ్ చేసేస్తామండి. సో వంకాయ బంగాళదుంప ముక్కల్ని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఓకే. సో ఇలా కలుపుకున్న దాంట్లో మనం వీటితో పాటు ఇలా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, దీన్ని కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. ఓకే. ఇలా చేప ముక్కల్ని కూడా వేసి కంప్లీట్గా చేప ముక్కలు వేసేసాం. సో చేప ముక్కలు వేసాక ఒకసారి మంచిగా ఎక్కువగా కలపకూడదండి. చేప ముక్కలు వేసాక జస్ట్ అలా లైట్గా స్టర్ చేసి మనం దీని పైనుంచి కొత్తిమీరని చల్లుకొని ఈ మసాలాలు జోల్ అంతా కంప్లీట్గా ఈ వంకాయ బంగాళదుంప చేప ముక్కలకు అన్నిటికీ పట్టుకునేలా మనం ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ ఆలూ బీగన్ మాచర్ జోల్ అయితే రెడీ అవుతుంది. సో మూత పెట్టండి. సో ఉడికినట్టుంది, ఒకసారి చూసేద్దామా? మూత తీద్దామండి. వావ్. సో చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ ఆలూ బీగన్ మాచర్ జోల్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఏం చేద్దామంటే ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేద్దామండి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మనకి కోల్కతా స్టైల్లో చేసామండి ఈ మాచర్ జోల్ని. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనకి ఓన్లీ చేప ముక్కలే కాకుండా వంకాయలు బంగాళదుంపలు ఈ రెండింటి కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది డిష్. ఓకే. ఓకే. సో ఆలు బేగున్ మచా జోల్ కి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. చేప ముక్కలు 1/2 కేజీ, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఆవాల నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, టమాటో గుజ్జు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు బేగన్ మచా జోల్ తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆవాల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసుకొని వేడైన ఆవాల నూనెలో వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదే పాన్ లో బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా పొడి, టమాటో గుజ్జు, సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని అందులో ముందుగా వేయించిన బంగాళదుంప, వంకాయ ముక్కలు, అలాగే చేప ముక్కలు, కొత్తిమీర వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మసాలాలో చేప ముక్కలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలు బేగన్ మచా జోల్ రెడీ.